జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। పెద్దపల్లి జిల్లా రామగుండం నిజాం వర్గంలోని నిజవర్గం గోదావరి కని ప్రధాన చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీధర్ బాబుకి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్ మహంకాళి స్వామి హాజరై మాట్లాడారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। 3 తారీఖు నాడు ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే అప్పటికప్పుడు కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే ఏబిసిడి వర్గీకరణ భారతదేశ చరిత్రలో ముందుగా తెలంగాణ రాష్ట్రమే చేస్తుందని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది। దానిని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు కూడా దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ముందుగా నిర్ణయం తీసుకోకుండా కేవలం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారి ఆలోచన మేరకు ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది। అలాగే బీసీలకు కూడా వాళ్ల సంఖ్యను పెంచేందుకు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఇదంతా కూడా 75 సంవత్సరాల చరిత్ర గిట్ట మనం కాంగ్రెస్ వ్యవస్థ గిట్ట చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఎప్పుడు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆదరిస్తుందనేందుకు నిదర్శనం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం। ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతా ఉన్నాయి। ఇదంతా కూడా మనం అన్నదమ్ముల లెక్క కలిసే ఉంటాం। బీసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఎట్లయితే ఉన్నదో అలాగే ఎస్సీలలో కూడా ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। ఆ దామాషా ప్రకారం ఇవాళ మా అందరికీ కూడా సుప్రీంకోర్టు అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయడం జరిగింది। ఖచ్చితంగా దీని మీద వెనుకకు పోరు। ఇప్పుడు జీవో కూడా రిలీజ్ అవుతుంది। ఆ ప్రకారం కొత్త ఉద్యోగాలలో గాని నియామకాలలో గాని దేనిలోనైనా కూడా ఏ పద్ధతి అయితే ఈ రోజు వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో దాని ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ అమలు చేయబడుతుంది। ఇంత పెద్ద ఎత్తున 30 సంవత్సరాలుగా ఎవ్వరు కూడా ఒకటే అంశాన్ని పట్టుకొని పోరాటం చేయరు। కానీ మందకృష్ణ మాదిగ గారు తన జాతి కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఎంతో మంది అమరులైనరు। ఆ అమరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం। ఈ రోజు ఒక ఎస్సీ వర్గీకరణ కోసమే కాకుండా అనేక పోరాటాలు చేసి ఎక్కడనైతే మాలలకు అన్యాయం జరిగిందో నష్టం జరిగిందో అక్కడ కూడా మందకృష్ణ మాదిగ నిలబడ్డ సంగతి ఈ రోజు యావత్ ప్రపంచం కూడా చూస్తా ఉన్నది। ఒక దళితులకే కాదు బీసీలకు కావచ్చు మైనారిటీలకు కావచ్చు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నేనున్నా మా జాతి ఉన్నదని చెప్పేసి మందకృష్ణ గారు ఏదైతే పోరాటం చేసినారో వారికి జాతి పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం, నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం। అన్నా మీరు ఏదైతే ఈ పోరాటం చేసినారో మేమందరం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పోరాటాలలో పాల్గొన్నాము, మీకు చేయూతనిచ్చినాము। అది కాకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రమే వర్గీకరణకు కట్టుబడి ఉందనేందుకు నిదర్శనం నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ ఏబిసిడి వర్గీకరణకు ప్రతి ఒక్కరు సంపూర్ణ మద్దతు తెలిపారు। ఏదైతే నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రభుత్వానికి అందరికీ కూడా రామగుండం నియోజకవర్గం పక్షాన రాజ్ ఠాకూర్ గారి పక్షాన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఇంత మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గం పక్షాన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం। మందకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। థ్యాంక్ యూ వెరీ మచ్।